ఈ వీడియోలో నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో మిడ్ నైట్ టాక్స్, కాకపోతే పార్ట్ 3. పార్ట్ 1 పార్ట్ 2 దీనికన్నా ముందున్నాయి. ఏంటి భయ్యా పార్ట్ 3 అంటే, అవును భయ్యా పార్ట్ 3. 24 గంటల నుంచి బ్యాటింగ్ చేస్తాను నేను ఎవరితో చెప్పుకోవాలి, మీరు వీడియోలు మాత్రమే చూస్తున్నారు, నేను కాంటెంట్ చేసి మరి వీడియోలు చేస్తున్నా. ఇంక వెయిట్ చేయొద్దు, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోని ముందుగా లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్గా ఇది 28వ గంట నేను నిద్రపోకుండా బ్యాటింగ్ చేయటం అనమాట. ఏమైందంటే ఉదయాన్నే యూట్యూబ్లో ఇష్యూ వచ్చింది, నా ఇష్యూ కాదు. అది ఎంత సేపటికి అప్లోడ్ అవ్వలేదు, 2 గంటలు అప్లోడ్ అయిపోయింది. ప్రాసెసింగ్ 2 hours తీసుకుంది. నాకు అర్థం కాల. నేను పక్కన ప్యారల్గా ఇంకా అప్లోడ్ చేసి చివరికి మానిటైజేషన్ చెక్స్ దగ్గర ఆగిపోతే ఎప్పటికీ వాళ్ళ మానిటైజేషన్ అయినా చేసేసా. తర్వాత ముందు జనాలు చూస్తే జనాలన్నట్టు ఉంది, ఇంకా మానిటైజేషన్ కానిచ్చినట్టు ఉంది. అది అలా అయ్యిందో లేదో ఇంటర్నెట్ దొబ్బింది. ముందు దానికి ఇంటర్నెట్తో సంబంధం లేదు. అప్పటి నుంచి 2 గంటలు ఆయన పిలిచి ఈయన పిలిచి అవి చేసి దాన్ని అలా చేసేపటికి ఎంత టైం అయింది. అలాగా దెక్కిపోయిందనమాట. సో అది సంగతి. సో ఇది పార్ట్ 3. ఇందులో తనుజ గారు కళ్యాణ్ గారి మధ్యలో డిస్కషను, దానికి మీడియేషన్ ఏమో మాధురి గారు చేశారు. అది మెయిన్ పాయింట్. ఇంకా చిన్న పాయింట్లు ఉంటాయి. ఇది తొందరగా అయిపోతుంది. ముందు రెండింటితో పోల్చుకుని తొందరగా అయింది. ముందు 2 చూడని వాళ్ళు కొంచెం చూడండి, అప్పుడు ఇంకొంచెం గట్టిగా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ప్రోమో ఇందాక ఏదైతే వచ్చిందో ఇప్పటివరకు ఐ హోప్ ఒక ప్రోమో వచ్చింది అనుకుంటున్నా, అది మన రెండో పార్ట్ 2లో ఉందన్నమాట. సో చూడండి, ఆనందించండి. దాంతోపాటు ఈ వీడియో లైక్ చేయండి. ఫస్ట్ మీరు లైక్ చేయాలా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మనం ముందుకు వెళ్తూ ఉంటాం, ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుంది. సబ్స్క్రైబర్ పెరుగుతూ ఉంటే ఇంకా వచ్చి ఇంకా వీడియోలు చేయాలనిపిస్తుంది, లేదంటే 100 పడుకుందాం అని ఉంటుంది. ఓకే, సో మాధురి గారు కళ్యాణ్ తనుజని బెడ్రూమ్లో కూర్చోబెట్టుకున్నారు. మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాగిపోయినాయి కాబట్టి చెప్తున్నారు. మాధురి గారు ఒక 4 పాయింట్లు చెప్పాడు. ఎవరు? కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేయాలనుకున్నాడు తనుజాని అని చెప్పి. సో ఆ పాయింట్లను ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. కామెడీ ఏంటంటే, దీనికి ముందు వీడియోలో నువ్వు ఎందుకు రమ్యాన్ చేయలేదు నామినేషన్, సంజన గారిని ఎందుకు చేశారు మాధురి గారు అడుగుతారు. అసలు మన డౌట్ ఏంటంటే, అసలు నువ్వు మాధురి గారు ఎందుకు చేయలేదు అని చెప్పి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నారబ్బా. అది మనకు చూపిలా. అది ఎందుకు చూపించలేదు నాకు అర్థం కాలేదు. అది అన్సీన్లోనూ చూపించలేదు, ఇటు ఎపిసోడ్లోనూ చూపించలేదు. నువ్వు రికార్డ్ చేయలేదంటే నీకు తెలుసు వాళ్ళు మాట్లాడుకుంటున్నారని. ఏదైనా మధ్యలో అలా చూపిస్తూ ఉంటారు, ఏం మాట్లాడుకున్నారు ఏంటి అని చెప్పి. ముందు రోజు నిన్న నైట్ కాక మొన్న నైట్, కానీ మనకు క్లియర్ కట్గా చూపిలా. అక్కడ ఏదో జరిగింది, అదొక మిస్టరీ, తర్వాత హిస్టరీ అయిపోతుంది అంతే. సో మాధురి గారు పాయింట్ చెప్తారు ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సుమన్ గారు నామినేషన్ సేఫ్గా వేసావు లాస్ట్ వీక్ నామినేషన్. సో అది కళ్యాణ్కి నచ్చలా. సెకండ్ది ఐషాకి ఆ అస్త్రం ఏదైతే ఉందో దానికి ఆపోజిట్గా నుంచోకుండా అమ్మ నేను టార్గెట్ చేస్తున్నా, నువ్వు వాడికి సపోర్ట్ చేసి డిజర్వింగ్ అన్నావు, నచ్చలా. మూడోది తను మాట్లాడటం లేదని చెప్పి ఎందులో వేసావు, అదే మాట్లాడటం లేదు పట్టించుకోవట్లేదు అన్నట్టు, అది నచ్చలా. నెక్స్ట్ 4వది లాస్ట్ వీక్ జరిగిన కాన్ఫ్లిక్ట్స్. లాస్ట్ వీక్ జరిగిన కాన్ఫ్లిక్ట్స్, బర్నీ గారికి నీకు అంత కాన్ఫ్లిక్ట్స్ జరిగితే ఆ డిస్ప్యూట్స్ అన్నీ మర్చిపోయావు. దానివల్ల నువ్వు సఫర్ అయింది కాకుండా నీ వల్ల మిగతా వాళ్ళు సఫర్ అయ్యి, అంటే కళ్యాణ్ లాంటి వాళ్ళు సఫర్ అయ్యి నామినేషన్ని అదే వాళ్ళకి ఏడుస్తా హట్ అవుతా, వాళ్ళ ఫీలింగ్స్ ఉండవా, వాళ్ళకి మనోభావాలు ఉండవా అని చెప్పి. సో ఏంటంటే అంత కాన్ఫ్లిక్ట్స్ అయినా వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు బర్నీ గారు లాంటి వాళ్ళని అని చెప్పి. అంటే ఈవెన్ నీకు కన్ఫెషన్ రూమ్ తీసుకెళ్ళి కూడా వేశారు, అన్నీ చూపించారు, అయినా కూడా చేయలేదు అన్నట్టు ఈ పాయింట్. కన్ఫెషన్ రూమ్లో వేసింది మీ కెప్టెన్సీ వీడియో, బర్నీ గారి వీడియో కాదు. మరి ఆడికి అలా చెప్పేశారు, వాళ్ళకి ఏదో చూపించారు అన్నట్టు. నెక్స్ట్ తనుజ గారికి పిచ్చ కోపం వస్తుంది. ఏదో మాట తెగ తిట్టేస్తున్నారు మాధురి గారిని. పొడేస్తాను నిన్ను, అసలు నా దగ్గరుంటే అయిపోతావు, వేసేస్తా నరికేస్తా అన్నట్టు. మామూలుగా ఉండదు, అనవసరంగా వేరే మాటలు వచ్చేస్తాయి నాకంటే. మాధురి గారు ఏముంది ఇందులో అంటూ ఉంటారు. నేనేం ఫీల్ అవనంట. సో నిన్న ఒక్కరోజు లేకపోతే నా ఈవిడేమంటారు తనుజ గారు, నిన్న ఒక్కరోజు కనుక లేకపోయింటే నా నామినేషన్ ఈరోజు నువ్వే మాధురి గారు అంట. తనుజ గారు నామినేషన్ ఉండేదానివి. ఎందుకంటే నీ వల్ల హౌస్ ఎఫెక్ట్ అయింది, నీ వల్ల కిచెన్ ఎఫెక్ట్ అయింది, నీ వల్ల హార్మోన్ ఎఫెక్ట్ అయింది, నీ వల్ల చాలా ఎఫెక్ట్ అయింది లాస్ట్ వీక్. నిన్న ఒక్కదాని వల్ల ఏం చేంజ్ అయిందంటే, రమ్య వీడియో కన్ఫెషన్ రూమ్లో రమ్యకి ప్లే చేసిన వీడియో వల్ల ఇప్పుడు నామినేషన్ చేంజ్ చేసుకుంది. కానీ ఇమ్మాన్యుల్ దగ్గరికి వెళ్ళి 2 నామినేషన్లో అడిగి 2 చేసేయచ్చు కదా. ఇప్పుడు అడగలేదా, మరి ఆయన ఇవ్వలేదా తెలియదు నాకు. ఆ పార్ట్ మిస్. నెక్స్ట్ ఒకటి అడిగారు నాకు తెలిసి అయితే మాత్రం, మాధురి గారు నాకు ఏం చెప్పలేదు నా వల్ల ఎంత పోయిందని, నా టోన్ ఒకటి ఎక్కువగా ఉందన్నారు, మాట్లాడితే తప్పు కాదని చెప్పారు, నా టోన్ తగ్గించుకోమన్నారు, అంతేగా నా వల్ల ఏదైంది నేను చెప్పలేదే అన్నట్టు చెప్తా ఉంటారు. తనుజ గారు కిచెన్లో సాల్వ్ అయ్యే మ్యాటర్ అందరూ నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలని చూస్తావు, నువ్వు మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళవు, వాళ్ళందరూ వచ్చి నీ దగ్గరికి అనగానే అవి అంటే మరి నా యాటిట్యూడ్ అది నాకు భర్తుంది అన్నట్టు ఆవిడ మాధురి గారు చెప్తూ ఉంటారు కదా. తనుజ గారు ఏమంటారంటే, ఇవి నా పాయింట్స్. ఏది సుమన్ గారికి ఏంటంటే, నాకు ఉంది సుమన్ గారికి చేయాలని, ఆయన కనిపించట్లేదు ఎక్కడ, వినిపించట్లేదు ఎక్కడ. ఇప్పుడు నా వల్ల ఆయన కనిపిస్తున్నారు, ఆయన నా వల్ల అందరు కానీ వినిపిస్తున్నారు, నాకు ఆ పాయింట్స్ ఉన్నాయని చెప్తారు. బర్నీ గారు పాయింట్ మాట్లాడుకుందాం అని చెప్తారు. బర్నీ సార్ ఏంటంటే, ఇది హౌస్కి సంబంధించింది కాదు, ఇప్పుడు నీదైతే ఏదో ఉందో హౌస్కి సంబంధించింది, కానీ బర్నీ సార్ హౌస్కి సంబంధించింది కాదు, ఆయనకి నాకు పర్సనల్, అది మా మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్, అది నా తప్పు, పర్సనల్గా కనెక్ట్ అయ్యాను నేను, అది వాళ్ళ ప్రాబ్లం కాదు, ఇది ఎవరి ప్రాబ్లం కాదు, ఇది నా ప్రాబ్లం.
నా వల్ల ఆయనకి ఏమైతే చెడిపోలేదు. సో అందుకోసం చెప్పి నేను ఎందుకు వాళ్ళని నామినేట్ చేస్తాను అని చెప్పి. సేమ్ కళ్యాణ్కి కూడా అప్లికబుల్. ఇప్పుడు డెమోన్ తన్ని వెనక నుంచి పొడిచాడు, డెమోనో రీతో పొడిచాడు, నామినేట్ చేసేలా చేయలే. ఎందుకు? నా ప్రాబ్లం, నేను నమ్మాను, నేను మోసపోయానని. సో బర్నీ గారిని ఈవిడ నామినేట్ చేయాలని కళ్యాణ్ కానీ ఇమ్మాన్యుల్ కానీ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఈవెన్ రీతు కూడా కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ అంటే ఆశ్చర్యపోయారని చెప్పి లాస్ట్ వీక్ మాట్లాడుకుంటారు. నామినేషన్ చేయకుండా వెళ్ళి సుమనన్న సేఫ్గా నామినేట్ చేశారు ఏంటని చెప్పి. సుమనన్న మరి గట్టిగా నామినేట్ చేసిందా భయ్యా? నువ్వు మరీ తనజా వెనకేసుకుందా? లేదు భయ్యా, వెనకేసుకు రావట్లేదు. ఆరో చెప్పాను నేను అసలు టుమ్మిడి నామినేషన్ అని చెప్పి. మీరు ఆరో చూడలేదు కదా, కొంతమంది తెలియదు, ఈరోజు చూస్తారు కాబట్టి ఓకే ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇలా చెప్పాలన్నమాట నేను కనెక్ట్ చేసి. భయ్యా నేను ఆరో చెప్పలేదు భయ్యా అని చెప్పి ముందే హెడ్సప్ ఇవ్వాలి. నెక్స్ట్ మాధురి గారు, మరి సుమనన్న ఎందుకు చేసావు అంటారు. బర్నీ గారిని చేయడం సుమనన్న ఎందుకు చేసావు అంటే అది నాకు ఉంది ఆ పాయింట్, నాకు ఆయన ఎక్కడ కనిపించట్లేదు. నాకు రేస్ చేసాకే సుమనన్న వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది. సుమనన్న వాయిస్ వినిపిస్తుంది, సుమనన్న కామెడీ వినిపిస్తుంది, సుమనన్న కనిపిస్తున్నాడు, సుమనన్న ఆడితే నాకు ఇప్పుడు వినిపిస్తుంది, లాస్ట్ వీక్ లేదు, అందుకే నేను రేస్ చేశాను అని చెప్తారు. పాయింట్స్ అనేవి నాకంటూ నాకు ఉండాలి, నీవి నీకు ఉండాలి, నావి నాకు ఉండాలి. నా పాయింట్స్ నీవి కాదు, నీ పాయింట్స్ నావి కాదు అని చెప్తారు. ఇంకొకరు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నామినేషన్ చేసేది కాదు ఇది. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చేయాలి. నాకు ఆయన అనిపించాడు కాబట్టి నేను చేశానని చెప్తారు. నెక్స్ట్ మాధురి గారు, తనేం చిన్నపిల్లడు కాదు, అంటే వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి తనేదో చేస్తున్నాడేమో అనుకుని, అంటే తను వేరే పాయింట్ ఆఫ్ తింతో మాట్లాడుతున్నాడేమో అనుకుని ఆయన చిన్నపిల్లడు కాదంటారు. నెక్స్ట్ తనుజ్ గారు, ఇక్కడ ఏం జరుగుతుందో బయట ఏమవుతుందో ఎవరికి ఫేవరెట్స్ ఉన్నారో ఎవరికి లేరో అదంతా నాకు తెలియదు, సరేనా? సో నేను ఫస్ట్ రాము చెప్పా. ఏంటి అంటే ఇది ఎందుకు చెప్పారంటే సుమన్ శెట్టి అన్నకి ఏమైనా ఫేవరెట్స్గా ఉన్నారేమో, బయట ఫ్యానిజం ఉందేమో, ఎందుకంటే రమ్య వచ్చే దగ్గర నుంచి సుమన్ శెట్టి అన్నతో ఉంటుంది. ఇది కూడా వీళ్ళ అబ్జర్వేషన్, వీళ్ళందరూ అబ్జర్వేషన్. ఇది రాముది చెప్పా, ఒకళ్ళనొకలా ట్రీట్ చేస్తున్నాడు, నాకు జెన్యూన్ ఫీలింగ్, నేను బయట నడుస్తాను ప్రతిదీ కౌంట్ చేశా. కొంతమంది ఉన్నప్పుడు ఏమనట్లేదు, అదే నేను వెళ్తే మాత్రం పని లేదు కదా, ఎందుకు వస్తున్నారు ఏంటి అని చెప్పి నన్ను బయటకు పంపించేస్తా ఉన్నాడు. సో అందుకోసం అని చెప్పాను. నేనేంటి బర్నీ గారు అంటే మా ఇద్దరికి బాండ్ ఉంది అది అని చెప్పి అది నామినేషన్ పెట్టాల్సిన పాయింట్ కాదు, నేనేం పెడతాను నామినేషన్ పాయింట్. సో నేను పెట్టలేదు, అది నాకు పర్సనల్గానే కదా, అది హౌస్ ప్రాబ్లం కాదు, అది నా ప్రాబ్లం. సరే నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఐషా. ఓకే మాధురి గారు అంటారు ఒక్క సెకండ్కి మరి నువ్వు ఒపీనియన్ మార్చేసుకున్నావు కదా ఐషా మీద, అదే డిజర్వింగ్, ఆవిడ పౌరాస్త్ర మీద వీళ్ళకి అన్డిజర్వింగ్ అని వీళ్ళతో డిస్కస్ చేసి అక్కడ డిజర్వింగ్ అని ఇచ్చిందంట. సో ఎలా మార్చేసుకున్నావు ఏంటి అని చెప్పి, అదుగురాలు కాదు అని చెప్పి నెక్స్ట్ సెకండే వచ్చి మళ్ళీ 1 minute మాట్లాడేసి నిర్ణయం మారిపోయింది. అంత 1 minute నిర్ణయం మారిపోయింది వీక్ నువ్వు అని చెప్పి మాధురి గారు అడుగుతారు. తనుజ, హోస్ట్ గారు అడిగినప్పుడు 2 ఉన్నాయని చెప్పా, నాగార్జున ఇప్పుడు పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది అని చెప్పా. ప్రతి ఒక్కరు సేఫ్ గేమ్ ఆడచ్చు, నేను మాత్రం ఆడకూడదు. ఏది నేను అంత సేఫ్ గేమ్, నేను అయినా సరే అంత సేఫ్ గేమ్ ఆడలేదు. సూపర్గా నాకు ఎలాగా లేదు సార్, డిజర్వే అన్నానా, నేను పూర్తిగా డిజర్వింగ్ అన్నానా, నాకు ఏం లేదు సార్, కంప్లీట్లీ డిజర్వింగ్ అన్నానా, లేదు కదా. నాకు 2 ఒపీనియన్స్ ఉన్నాయి, నా 2 ఒపీనియన్స్ చెప్పాను సార్, నాకు పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది అని 2 చెప్పాను. సెల్ఫిష్గా తోపు అనుకోవటం ఇంపార్టెంటా, లేదంటే దివ్య చెప్పిన పాయింట్, మీరు చెప్పిన పాయింట్, హోస్ట్ చెప్పిన పాయింట్, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మాట్లాడటం ఇంపార్టెంటా అని చెప్తారు. నేను చేసిన తప్పు ఒకటే, నాకు ఇటొకళ్ళు కూర్చున్నారు, నాకు వచ్చిన కొన్ని పాయింట్స్ని నేను డిస్కస్ చేయటం, అడిగేది పాయింట్లు వచ్చి అంటే అది డిస్కస్ చేయటం. సో అదొక్కటే, నేను ఇలా ఫీల్ అవుతున్నాను, నువ్వేమనుకుంటున్నావు అని అడగటం నా తప్పు. ఒక పక్కన ఇమ్మాన్యుల్, ఇంకో పక్కన దివ్య ఉన్నట్టున్నారు, అదొక్కటే నా తప్పు అయింది. నోరు మూసుకొని లేచి హోస్ట్ అడిగినప్పుడు చెప్పేసి ఉంటే బాగుండేది, సింపుల్గా అయిపోయిందని మాధురి గారు అంటారు. హోస్ట్ అడిగినప్పుడు నిమిషం ముందు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, అదే అంటే అన్డిజర్వింగ్ అని ఫీల్ అయ్యావు కదా నిమిషం ముందు, అదే చెప్పేసి ఉండాల్సిందే. అంటే తనుజ 1 నిమిషం ఎలా మారిపోయిందంటే 1 minute కాదు అది అంటారు. అనగానే నీకు తెలుసా నాకు తెలుసా, నువ్వు చూసావా 1 minute అని అంటే 1 minute ఎలా చేంజ్ చెప్పాడు ఇమ్మాన్యుల్ చెప్పాడంటే, ఇమ్మాన్యుల్ చెప్పాడు కోపం వచ్చింది, వెళ్ళి వాడిని అడుగు. సో ఇక్కడ ఇమ్యూకి దివ్యాకి డిస్కషన్ అయిన తర్వాత నేను ఇమ్మాన్యుల్ డిస్కస్ చేసిన తర్వాత తన పాయింట్స్ని తర్వాత హోస్ట్ గారు బ్రేక్ ఇచ్చారంట. అసలు మన పాయింట్స్ని ఆయన ముందు వీళ్ళు డిస్కస్ చేసుకోవటం ఏంటి, తర్వాత డిస్కస్ చేసుకొని అది మన సొంత అభిప్రాయం పెట్టాల్సింది పోయి వీళ్ళు డిస్కస్ చేసి వీళ్ళ పాయింట్స్ పెట్టడం, వీళ్ళలాగా ఆలోచించి పెట్టడం ఏంటి, మరి వీళ్ళతో డిస్కస్ చేసిన ఆ పాయింట్స్ పెట్టలేదని చెప్పి వీళ్ళు ఫీల్ అవటం ఏంటి, ఇదంతా ట్రాష్లా ఉంది. మన పాయింట్లు మన ఓన్గా మనం పెట్టాలి. కానీ తనుజ గారు వాళ్ళతో డిస్కస్ చేసేది ఏంటి, వాళ్ళు చెప్పిన పాయింట్స్ పెట్టలేదు అని వాళ్ళ విధంగా పెట్టలేదు, వాళ్ళు హట్ అవటం ఏంటి, మళ్ళీ నీ ఎందుకు హట్టవరా నేను హట్ అవటం ఏంటి, ఏంది ఇది? మన పాయింట్లు మనం పెట్టుకోవాలి, అది ఇండివిజువాలిటీ, అక్కడైనా ఉండాలి కనీసం. అది కనిపించలే నాకు మరి ఈ డిస్కషన్లో అయితే. సో డిస్కషన్ అయ్యాక బ్రేక్ ఇచ్చారండి, ఇది 1 minute కాదు, ఒక 1/2 hour పావు గంట బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్లో జరిగింది, నేను అక్కడ ఒక్కదాన్ని కూర్చున్నా, ఆవిడేమో ఆమ్లెట్ వేసుకుంటుంది దివ్య, ఈయనేమో అమ్మ దగ్గరికి వెళ్ళాడు, నేను ఒక్కదాన్ని సోఫాలో కూర్చున్నాను. అప్పుడు వచ్చి ఆవిడ నా పక్కన కూర్చుంది, ఎవరు ఐషా వచ్చి కూర్చుంది. సో అక్కడ మ్యానిపులేట్ చేసిందంట. సో మాధురి గారు ఓహో అలా అక్కడికి వచ్చి మ్యానిపులేట్ చేసిందా అంటారు. తను చేయలేదు, నాకు క్లారిటీ ఉంది అంటే కన్విన్స్ చేసింది, పోనీ అక్కడికి వచ్చి కన్విన్స్ చేసింది అనుకోండి. పోనీ మాధురి గారు 5 minutes మార్చే అంత మ్యానిపులేషన్ చేసేసిందా, నీ డిసిషన్ మార్చే అంత 5 minutes నీ ఫీలింగ్ పోయిందా అంటే, ఆవిడ మీద ఉన్న ఫీలింగ్ నెగిటివ్ ఫీలింగ్ పోయి పాజిటివ్ అయిపోయిందా అనగానే తనుజ గారు, బర్నీ గారు వెళ్ళాక దివ్య మీద నీ సడన్గా సాఫ్ట్ స్పాట్ వచ్చేసింది. ఎలా వచ్చేసింది,
అంత ఇమీడియట్గా నీ ఫీలింగ్ ఎలా మారిపోయింది, ఎలా మ్యానిపులేట్ అయిపోయిందంటే నాకు ఫస్ట్ నుంచి ఉందని చెప్తారు. ఇంకా ఆపు అని చెప్పి కాసేపు అక్కడ డిస్కషన్ అయింది. నెక్స్ట్, మీ అందరికీ ఎలా అయితే ఒపీనియన్ ఉంది అది మారిద్దో, నాకు కూడా అలాగే ఒక ఒపీనియన్ ఉంటుంది, అది మారిద్ది. పేరెంట్స్ కేర్ ఒపీనియన్ ఉంది, మారింది. తను కొన్ని పాయింట్లు చెప్పింది, నాకు మారింది, అంతే. ఈ మనిషి అయితే నీకు ఇది చెప్పాడో, ఏ మనిషి అయితే నీకు ఇది చెప్పాడో ఆయనకి బాగా తెలుసు. ఎవరు? కళ్యాణ్ అక్కడే ఉంటాడు, బాగా తెలుసు. అదేంటంటే 100 మంది నాకు 100 చెప్పినా కరెక్ట్ అంటే కరెక్ట్ మాట్లాడతా, రాంగ్ అంటే రాంగ్ మాట్లాడతా. ఆ మనిషిని ఒక వీక్ బ్యాక్కి వెళ్ళి చూసుకోమను, సరేనా? అంతా గుర్తు తెచ్చుకొని రమ్మని చెప్పు. ఆ ఒక వీక్ బ్యాక్ ఏమైంది ఏంటని చెప్పి. కొత్త టీచర్స్ వచ్చేసారు, గంటలు క్లాస్ పీకేస్తున్నారు, మాట్లాడినంత మాత్రాన అలా నాదైతే మాత్రం బిహేవియర్ మారదు, ఎవరిది మారినా కూడా అని చెప్పి. లాస్ట్ వీక్ ఆవిడ ఇమాన్యుల్, దివ్య వీళ్ళందరూ చెప్పినప్పుడు తను మార్చుకోకుండా లేదు కళ్యాణే కరెక్ట్ అని చెప్పారు సార్. ఆ డిస్కషన్ కోసం చెప్తున్నారు. మనం మిడ్నైట్ రివ్యూస్ ఫాలో అయ్యేకి ఇది ఈజీగా కనెక్ట్ అయిపోయి ఉంటుంది ఈ పాయింట్. ఆమె నాకు పర్సనల్గా తెలియదు, ఐషా రాగానే నన్ను నామినేషన్ చేసి నామినేషన్ చేసి పడేసినప్పుడు నేను బాత్రూమ్ దగ్గరికి వెళ్ళా తనతో మాట్లాడటానికి. సో తర్వాత ఏమైందంటే 1 వీక్ ఉంటే తనకి వెళ్ళాను మాట్లాడిన తర్వాత నాకే అనిపించింది, సరే 1 వీక్ ఉంటే తనకే తెలిసిద్దిలే, ఎందుకు ఈ ఆరాటం అని చెప్పి నేను వెనక్కి వచ్చేసా. ఇప్పుడు ఏమైంది తెలియలేదా? వీకెండ్స్ నేను నామినేట్ చేయకముందే, వీక్ డేస్ వచ్చి నేను నామినేట్ చేయకముందే వీకెండ్ ఆడియన్స్కి తెలిసిందా లేదా? నెక్స్ట్ బయట నుంచి వచ్చారు, వాళ్ళకి తెలిసిందా లేదా? అంటే ఐబ్రాజ్ అందరూ చెప్పారు కదా, నువ్వు నేను చెప్పాగా నువ్వే ఎన్ని చేసావు అని చెప్పి. తను చెప్పింది ఏంటి, తను చేసింది ఏంటి? ఆయిషా మళ్ళీ అదే రీజన్ పెట్టుకొని నామినేషన్ చేస్తే సిల్లీగా ఉంటుంది నాకు. సో ఆల్రెడీ చెప్పారు, హైపరాది గారు చెప్పారు, ఆడియన్స్ చెప్పారు, అందరూ చెప్పారు, తనే ఎక్స్పోజ్ చేసుకుంది. ఇంకా నేను చేసేది ఏంటంటే లేదండి, ఆవిడ ఎక్స్పోజ్ చేసుకున్నా కూడా మీకు ఆవిడ పాయింట్స్ పెట్టి చేశారు కాబట్టి మీరు రివర్స్లో పెట్టి చేస్తే, నువ్వు నన్ను అన్నోగట్టి ఇది అయిందని పెడితే గట్టిగా పేలేదు. అది ఆవిడ కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. కానీ సంహం తనుజ గారు బ్యాక్ స్టెప్ వేశారు. ఆయిషా కొంచెం స్ట్రాంగ్గా కనిపించిందనో, మాధురి గారు కొంచెం స్ట్రాంగ్ కనిపించారనో వేశారు. ఇందులో గేమ్ కాదు, అది ఆవిడ గేమ్ అనుకుందాం, తప్పు కాదు. కానీ అది మాత్రం ఉంది, భయం అయితే ఉంది, భయమో సేఫో ఏదోటైతే ఉంది. సో వీళ్ళు డౌట్ అయితే మాత్రం అంత ఇది కాదు, సేఫ్ అయితే ఉంది కొద్దిగా. నెక్స్ట్, దయచేసి మీ ఒపీనియన్స్ మీ అందరికీ ఎలా ఉన్నాయో నాకు కూడా నా ఒపీనియన్స్ ఉన్నాయి అని చెప్పి అవి మార్చుకోమని మాత్రం చెప్పమాకండి అంటారు. ఎవరు మార్చుకోని ఏం చెప్పలేదు ఇక్కడ ఇంత మటుకు. మాది అంటే మేమేం మార్చుకోమని చెప్పలేదమ్మని. కానీ నెక్స్ట్ కళ్యాణ్ ఇస్తాడు, ముందు వారం ఎంత ఇంప్రెషన్ ఉంది పెంచుకున్నానో ఈ వారం ఏం జరుగుతుంది మొత్తం పోయిద్దనని చెప్తాడు. అసలు ఏం లేదు ఈ వారం అన్నట్టు. తనుజ చెప్పు, ఆ మనిషి ఏం చేశాడో తెలుసుకుంటారు, ఆ మనిషి కూడా ఏం చేస్తున్నాడో తెలుసుకుంటారంటే మాట్లాడలేదు ఇదన్నీ కదా. కళ్యాణ్ అంటే కొన్ని విషయాలు చెప్పినప్పుడు అనగానే బాటిల్ తిరిగి తిప్పుతాడు, తగిలిద్ది, దేవుడు ఉన్నాడని చెప్పి ఎక్కిరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి గంటలు అంటే అలా ఎవరైతే చెప్పారని చెప్పి నేను ఏదో చేసే రకం కాదని చెప్తారు అన్నమాట. తనుజ ఏమో నీకుండాలి కళ్యాణ్ డైరెక్ట్గా మాట్లాడేస్తారు, నీకుండాలి కళ్యాణ్ దొంగచాటుగా మాట్లాడటం, ఎవరు లేనప్పుడు చూసి మాట్లాడి వెళ్ళిపోతానే. మరి ఎవరు లేనప్పుడు వచ్చి వాటర్ బాటిల్ నింపేసి పెట్టేసి జంప్ అయిపోవటం ఏంటి అని సోనానికి ఇచ్చి పంపిస్తాడు వాటర్ బాటిల్. నేను చేసే వర్క్ మీద నాకు కాన్ఫిడెంట్ ఉంటే 100 మంది వచ్చి 100 మాటలు మాట్లాడినా నేను నా స్టాండ్ మీద నిలబడతా. అంటే వర్క్ అంటే ఈ బిగ్ బాస్ అనుకోండి, ఫ్రెండ్షిప్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నా దాని మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంటే 100 మంది వచ్చినా నేను 100 మాటలు మాట్లాడి నేను నిలబడతా, నువ్వు అలా నిలబడాలని చెప్తారన్నమాట. నువ్వు రాగానే చెప్పలేదా మా ఇద్దరి గురించి? మాధురి గారిని అడుగుతారు, నువ్వు చెప్పలేదా మా ఇద్దరి గురించి? అప్పుడు నేను ఏమైనా మాట్లాడానా, ఏమైనా అన్నానా? నిన్ను మానేశానా మాట్లాడటం కళ్యాణ్తో? దాని తర్వాత నువ్వేమన్నావు, నీకు బుద్ధి రాదు అయ్యే నన్ను అన్నావా? అయినా నేనేమైనా మాట్లాడటం మానేశానా కళ్యాణ్తో అనగానే మాధురి గారు, కళ్యాణ్కి కూడా నేనేం అనలేదే, నేనేం చెప్పలేదే మాట్లాడద్దు అని చెప్పి ఆవిడ నీ ప్రతి మూమెంట్లో ఉన్నాడు, 1 వీక్లో ఒక్కరోజు కూడా నీతో మాట్లాడకుండా లేడు, పాపం కళ్యాణ్ కూడా నీతో మాట్లాడుతున్నాడు అయ్యి అంటే. తనుజ ఏమంటారంటే, అరిస్తే అసలు నువ్వు చేస్తున్నావు, నీకు నెక్స్ట్ వీక్ నేను నామినేషన్ చేసి ఇక్కడి నుంచి గెంటేస్తాను, అందరూ చెప్పేది కరెక్ట్గా ఉంటే అందరి దగ్గరికి అంటే అందరూ చెప్తున్నారు అయ్యి అంటే, నీకు అందరూ చెప్తున్నావు అందరి దగ్గరికి వెళ్ళు అయ్యి చెప్పి ఇష్టం వచ్చింది మాదిరిగా తిట్టేస్తారు ఆవిడ. అర్థం కాల, ఎందుకు అంత తిట్టేస్తారు అయ్యి చెప్పి పిచ్చకోపంగా ఉంటారు, అసలు మామూలుగా ఉండదు. అక్కడ కూర్చున్నప్పుడు ఏం చెప్పు, నాదే తప్పు పిచ్చిదానా, నువ్వు మోసపోతున్నావు అయ్యి చెప్పి తిట్టిందంట మాధురి గారు ఇందాక దానికి ముందు అని చెప్పి. ఇప్పుడేమంటున్నావు నువ్వు అంటే, అరే మాధురి గారు అంటే నేను ఇమ్మాన్యుల్ విషయంలో చెప్పాను రా అని చెప్పి, ఇమ్మాన్యుల్ దీన్ని మోసం చేస్తాడు పిచ్చిదానా అని చెప్పి చెప్పిందంట ఆవిడ. కళ్యాణ్కి చెప్పుకున్నారు. సో నీకు గట్టి అయిందంటే అక్కడ సంజన వస్తారు, సంజన రాగానే ఆపేస్తారు. అమ్మ సంజన గారు వింటారు కదా ఇమ్మాన్యుల్ కోసం చెప్పాను అనగానే. నెక్స్ట్ కళ్యాణ్ వాడు చెప్తా గుర్తుపెట్టుకో, 16 మంది చెప్పినా నేను ఒకదాని మీదే స్టిక్ ఆన్ అయ్యి ఉంటా. అంటే తనుజ గారు ఏమంటారంటే, నామినేషన్ టైంలో ఏదో అన్నావు, నేను నామినేషన్ చేస్తున్నప్పుడు మీ పాయింట్స్ మీరే మాట్లాడుకుంటే బాగుంటుంది, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని ఏదో అన్నావు కదా నువ్వే అంటే, పక్కన వాళ్ళు ఇన్వాల్వ్ చేయొద్దని అంటే అది ఎవరికి చెప్పావు అనగానే మాధురి గారు రమ్యకి చెప్పారంట ఇద్దరు నామినేషన్లో. మళ్ళీ తనుజ అడిగిద్ది, నాకే అన్నావా ఎవరికైనా అన్నావా అని చెప్పి. కళ్యాణ్ నన్ను ఇన్వాల్వ్ చేసే వాళ్ళకి అన్నానని చెప్తాడు డిప్లొమాటిక్గా. ఆవిడ వదలదు దాన్ని. తనుజ ఏమంటారంటే, నా టాపిక్నే అన్నావు కదా నువ్వు, అందులోనే అన్నావు కదంటే నీ విషయాలు వచ్చిందే కదా,
నా టాపిక్లో వచ్చింది, నేను నామినేషన్లో వచ్చిందంటే కళ్యాణ్ మాట్లాడేటప్పుడు నన్ను నేను ఇన్వాల్వ్ చేసావా అంటే వాడికి అర్థం కాదు. కానీ గట్టి గట్టిగా అడిగిన తర్వాత కొంచెం గుచ్చి అడిగిన తర్వాత ఇన్వాల్వ్ చేసావంటే ఇన్వాల్వ్ చేశాను అనగానే అయితే అప్పుడు నిన్ను కూడా అన్నట్టే. సో నన్ను ఇన్వాల్వ్ చేద్దాం నిన్ను కూడా అన్నట్టు అనగానే నెక్స్ట్ అప్పుడు తనుజ ఏంటంటే ఎవరో చెప్పిన మాటలు కాదు కళ్యాణ్ వచ్చినవి, అసలు వచ్చిందే నీ టాపిక్. ఆ నామినేషన్ కూడా ఆయన టాపిక్ కదా. నీ గురించి చెత్తగా మాట్లాడితే రాంగ్గా పోర్ట్రే చేస్తుంటే నేను అక్కడ ఫైట్ ఇచ్చా, నుంచున్నాను అన్నట్టు, స్టాండ్ తీసుకున్నాను అన్నట్టు. నువ్వేంటో వాళ్ళకి తెలిసేలా చేశా, ఆ చెయ్యి వేయరా అయ్యి అని చెప్పి. చాలామంది ఎవరెవరు ఏదో పెట్టారని చెప్పి కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. ఏమైనా భయ్యా వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, నేను చూడలేదు కదా. సో మీరు చూసారు కాబట్టి మీకు ఏదనిపిస్తే అది కామెంట్ చేయండి. నా వేయటం వల్ల నేనే ఉపయోగం లేదు. నేను ఎవరి దాంట్లో ఏది అస్సలేంటి అసలు వద్దు, నా పని నేను చేసుకుపోతా అంతే, సింపుల్. నువ్వేంటో తెలిసేలా చేశా, వెళ్ళిన ప్రతిసారి అక్కడ నీ టాపిక్ వస్తుంది, నా టాపిక్ కాదు. సో మనిద్దరం మాట్లాడుకున్న దాంట్లో నువ్వే బ్యాడ్ అయిపోతున్నావు. దీని అక్కడ నుంచొని నిన్ను నీకోసం స్టాండ్ తీసుకున్నా, నువ్వు కరెక్ట్ అని చెప్పా, నువ్వు నా మీద చేయటం కానీ మాట్లాడడం దురుద్దేశం లేదని చెప్పా. నీకు నేను స్టాండ్ తీసుకుంటే నువ్వు చేసింది ఏంది ఇదే అని చెప్పి వెళ్ళిపోయారు. ఆవిడకి ఎందుకు ఇక్కడ మళ్ళీ నేను కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది మెసేజ్ చేసినందుకు అగ్రీ చేస్తా. ఏంటంటే ఆవిడకి 88% ఆడియన్స్ నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ కాన్ఫిడెంట్గా ఉన్నారు. 50-50 వచ్చింది కాబట్టి మనోడికి ఏం జరుగుతుందో తెలియదు, అక్కడ టెన్షన్ పడుతున్నాడు, చేయటం వల్ల నేను రాంగ్ వెళ్ళిపోయిందేమో, అందుకని తనుజ గారు దూరం ఉందాం అనుకుంటున్నాడేమో, అందుకని నామినేషన్ చేద్దాం అనుకున్నాడేమో అని చెప్పి. ఓకే, ఐ అగ్రీ, బయట కాన్షియస్గా ఉన్నాడు, బట్ లోపల మనకు తెలుసు కదా కాన్ఫిడెంట్గా ఉన్నాం కదా. ఆవిడ కాన్ఫిడెంట్గా ఉంది కదా, ఆవిడ ప్లేట్ తిప్పేంత వరకు, తనుజ గారి ప్లేట్ తిప్పేంత వరకు ఆయనకి భయం లేదు. అలాగే కళ్యాణ్ ప్లేట్ తిప్పేంత వరకు తనుజ గారికి భయం లేదు. వాళ్ళిద్దరూ కరెక్ట్గా ఉంటే ఏమీ కాదు. ఇద్దరిలో ఎవరో ఒకరు అన్నయ్య అన్న, తమ్ముడు అన్న, అక్క అన్న అది పెంట అయిపోతుంది. ప్రస్తుతానికి ఫస్ట్ నుంచి అక్క తమ్ముళ్ళు అనుకున్నారు, నేను అది వేరే విషయం. అక్క తమ్ముడు అన్నట్టు ఏదో అనుకున్నాను, అక్క అన్నది కానీ తమ్ముడు ఏదో చిన్నోడు అన్నట్టు ఏదో అనుకున్నారు. దాంతో ఆవిడ కోపం వచ్చి ఇంక లేచి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆవిడకి తెలిసింది ఏదైనా లేచిన తర్వాత ఇంకేం వెళ్ళిపోతారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ కళ్యాణ్ ఇంక మాధురి గారితో మాట్లాడతారు అనమాట. నేనేంటో ఒరిజినల్గా చెప్పిన మనిషి, నేను ఆవిడ గురించి నేను చాలా బాగా చెప్పాను, సాయికి కూడా చెప్పాను. కళ్యాణ్తో ఎందుకు ఉంటున్నావు అని చెప్పి చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ అన్నా కూడా నాకు స్టిల్ ఆవిడ సపోర్ట్ చేశారు. ఒక మాట ప్రకారం నన్ను, అంటే ఇచ్చిన మాట ప్రకారం నన్ను సేఫ్ జోన్లోకి కూడా పంపించారు త్యాగం చేసి. ఎవరి కోసం అనుకోండి, తనుజ కోసం, ఎవరి కోసమో అని అనుకుంది, తనుజ కోసం ఇంకెందుకు అనుకుంటా ఇంతమంది తర్వాత కూడా. ఈ వారం నాకు అనిపించింది నేను చేద్దాం అనుకున్నాను. సో నా గురించి స్టాండ్ తీసుకున్నారని తెలుసు నాకు. ఆవిడ నామినేట్ చేసినంత మాత్రాన చెడైపోదు కదా, ఫ్రెండ్షిప్ దూరం అయిపోదు కదా. అంటే ఎందుకు చేస్తావయ్యా నామినేషన్ అక్కడ ఏమి లేకుండా? ఆవిడ సేఫ్ గేమ్ ఆడితే నీకు వచ్చిన నష్టం ఏంటి? సో ఆవిడ సేఫ్ గేమ్ ఆడటం వల్ల ఆవిడ గేమ్ పాడైపోతుంది భయ్యా అని మీరు అంటే చెప్పు, వెళ్ళి నువ్వు ఫ్రెండ్ కదా, చెప్పాలి కదా. చెప్పకుండా నువ్వు కూడా నామినేషన్ చేస్తానంటే నాకు అర్థం కాదు. మళ్ళీ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటారంటే, ఇది రెండు పాత్రలు చెప్పి మళ్ళీ చెప్తా, కావాలని మనోడు తనుజాన్ని నామినేట్ చేస్తానని ఇమ్మాన్యుల్ దగ్గర పవర్ తీసుకుని బురుడి కొట్టించాడంట. బొంగేం కాదు, ఏమి లేదు, అక్కడ మామూలుగానే చేశాడు అంతే, బురుడి లేదు ఏమి లేదు. వెళ్ళి పాపం చెప్తా ఉంటాడు ఇమ్మాన్యుల్కి సారీ అనుకుంటా. నేనేం అడగట్లేదు, గివ్ మీ సమ్ టైమ్ అని అడుగుతున్నాను. సో నేను ఒకసారి నేను రిమైండ్ తీసుకోవాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి, నాకు తెలియాలి కదా నాది ఎక్కడ పోతుంది ఏంటి అని చెప్పి అని. సో ఆయనకు డౌట్లు ఉండిపోయింది, 50-50 డౌట్లు ఉండిపోయింది. మీరు రైటే, మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో 50-50 రావడం వల్ల వెనకబడి ఆ డౌట్లు ఉండిపోయారంటే అది రైటే. అందుకనే నాకు కొంచెం టైం కావాలి అని చెప్తున్నాడు. అది అంతకుమించి ఇంకేలేదు అంటాడు. ఇప్పుడు వెళ్ళిపోయింది అయినా సరే నేను తప్పట్టలేదు అంటారు. వెళ్ళిపోయిన తప్పట్టడానికి ఆడ వేయలేదు తప్పట్టడానికి. దాని తర్వాత ఆడు బయటకు వెళ్ళి కూర్చుంటారు. ఈ లోపల సంజన గారు ఇమ్మాన్యుల్ ఇంక డిస్కషన్ అయిపోయింది. సంజన గారు ఇమ్మాన్యుల్ బయట తిరుగుతూ ఉంటారు. సంజన గారు ఏమంటారంటే, అమ్మాయిల్లో నేనుంటా, అబ్బాయిల్లో 1 నువ్వు ఉంటావు, నెంబర్ 1 పొజిషన్లో ఉంటావు అన్నట్టు. సో ఆవిడ నెంబర్ 1, అమ్మాయిల్లో ఈ నెంబర్ 1 అని అనుకుంటున్నారు. ఏదో ఎంపరర్ అన్న, ఏదైనా కింగ్ అన్న, ఏదైనా నెంబర్ 1 బెదిరించినా కూడా మనం రిలాక్స్ అవ్వద్దు అంటే, ఇమ్మాన్యుల్ లేదమ్మా కింద మీద పడి పోరాడదాం, ప్రాణం పోయినా అన్నట్టు అంటారు. సంజన మీకు టాస్క్ అడ్వాంటేజ్ అవుతుంది, సంజన గారు అంటారు మీకు టాస్క్ అడ్వాంటేజ్ అయితే నాకు లేదు, నేను ఎంటర్టైన్మెంట్ వైపు చూసుకోవాలి. సో నేను ఎంతో పోరాడాలి, నాకు కొన్ని భయాలు ఉన్నాయి, నాకు కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి అంటారు. వీడు కొంచెం భయం ఉంది, నామినేషన్ మీద భయం ఉంది, కాంటెంట్ మీద భయం ఉంది, మాధురి గారు అంటే భయం ఉంది, ఆవిడ ఎక్కడ వెళ్ళిపోతారో దూరం ఆవిడ కాంటెంట్లో దూరిపోతారేమో. ఎందుకంటే ఒక మాట అన్నాడు హైబ్రాద్, ఏమన్నాడంటే వీళ్ళు 6 వారాలకి అందరూ కలిసి ఇచ్చిన స్టఫ్ మీరు 1 వారాలు ఇచ్చారన్నదానికి ఆవిడకి ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఆ భయం కలిగి ఉంటుంది. అసలు వాడిని నమ్మద్దు, ఎవరిని? కళ్యాణ్ని. అసలు వాడిని నమ్మద్దు, చెప్పేసి చేయరా పర్లేదు, చెప్పేసి మొహం మీద ఇంక అయిపోద్దని చెప్పి. నిఖిల్ అంటే ఎంత మంటో తెలుసా? నిఖిల్ అంటే కళ్యాణ్కి మంట అంట. 4-5 సార్లు నిఖిల్ని అటాక్ కూడా చేశాడు, అంటే గేమ్స్లో వాటిలో అటాక్ చేశాడు. ఎందుకంటే నిఖిల్ తనుజాతో మాట్లాడటానికి చేస్తున్నాడు అని చెప్పి. సో నిఖిల్ ఏదో ట్రై చేస్తున్నాడు తనుజాతో మాట్లాడటానికి, మనం చూస్తున్న అబ్జర్వేషన్ కూడా అవసరం ఉంది. నిఖిల్ బాబు ఏదో చేస్తున్నాడు తనుజాతో మాట్లాడటానికి, సో అది కళ్యాణ్ నచ్చట్లేదు, అందుకోసం అని చెప్పి కావాలని తప్పుపడుతున్నాడని.
ఈ ఆలోచన ఒక్కసారి సంజన గారి మైండ్లోకి రాగానే ఇది ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఈరోజు మార్నింగ్ అదే ఫ్లేరప్ అయి కిచెన్లో గొడవైంది, బయట గొడవైంది, అక్కడి నుంచి అది కిచెన్లోకి వెళ్ళింది. ఖచ్చితంగా అది చూస్తూ ఉంటే మాత్రం సంజన గారికి నెగిటివ్ అయ్యేలాగే అనిపించింది నాకు. బట్ మళ్ళీ అన్ని కొన్ని కట్ చేసి చూపించాడు. రాత్రికి మాట్లాడుకుందాం దాని గురించి. వెయిట్స్ టాస్క్లో నిఖిల్కి వెయిట్ చేశాడు, బాల్ టాస్క్లో నిఖిల్ బాగా ఆడలేదని చెప్పాడు. ఇంకొక ఆప్షన్ ఉంది, అంటే నామినేషన్లో మళ్ళీ నామినేషన్ వచ్చాడు, నిఖిల్ కానీ చేయొచ్చు కానీ పోయి నేనే ఎలా కనిపిస్తాను, ఇది స్ట్రాటజీ. సో కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా అనుకున్నారు అనమాట, కావాలని తన పేరు తను చేస్తానని చెప్పి తీసుకుని నన్ను చేశాడు, నిన్ను బుర్డి కొట్టి మోసం చేశాడు అన్న విధంగా. నెక్స్ట్ సంజన గారు కాంపిటీషన్ లేక కెప్టెన్ అయిపోయాడు, అటు సైడ్ తనుజ ఉంది, సో తనుజ అరిసిద్ది, గోల్ చేసిద్ది, కెప్టెన్గా ఏదో అవుతుంది కాబట్టి సింపుల్గా ఆయన కెప్టెన్ అయిపోయాడు, కాంపిటీషన్ అన్నది లేదు కాబట్టి అయిపోయాడు కళ్యాణ్ అని చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ నమ్మకు తన మనిషే, కళ్యాణ్ తన మనిషే, తనుజ మనిషి అనమాట. పైనుండి ఒకటి చూపించి లోపల ఒకలా చేస్తాడు అని చెప్పి పైన చూపించాడు, లోపల ఒకటి చెప్తే నువ్వు బెస్ట్ చేసింది ఓపెన్ అప్ అయిపోయావు, అది బెస్ట్, నువ్వు మంచి పని చేసావు, నామినేషన్స్ ఓపెన్ అప్ అయిపోయి అది మాత్రం షాక్ అన్నట్టు చెప్తారు. దాని తర్వాత అయిపోయింది, వాళ్ళు వాకింగ్ అయిపోయిన తర్వాత మాధురి గారు వచ్చి ఇక్కడ బతిలాడుతూ ఉంటారు, ఎవరిని తనుజ అని మనకు చూపి. అయితే సంజన గారు ఇంకో సైడ్ కూర్చుంటారు, అక్కడ రీతు సాయి కూర్చున్నట్టుంటారు. సంజన గారు ఏంటారంటే నాన్న పోతే అమ్మ వచ్చింది, నాన్న వెళ్ళిపోయారు, ఇప్పుడు అమ్మ వచ్చింది, అమ్మ ఎవరంటే మాధురి గారు. కాసేపు అయిన తర్వాత సేమ్ బర్నీ గారి ట్రాక్లోనే పోతున్నారు అని చెప్పి సంజన గారు తెగ ట్రై చేశారు మాధురి గారి ఫ్రెండ్షిప్ కోసం. మరేంటో వీకెండ్ అయిపోయిన దగ్గర నుంచి ట్రై చేయట్లా, అసలు మాట్లాడట్లా. మరి ఆవిడ దగ్గర ఉన్న పవర్ పోయిందని మాట్లాడలేదు. ఒక టైంలో ఏమంటారంటే మనందరం ఫ్రెండ్స్గా ఉందాం, ఇంకెవరు వద్దు, ఆవిడంతా యాక్టింగ్ ఫేక్ ఇట్లా అని చెప్తే తనుజ గారి కోసం కట్ చేస్తే ఆవిడ మాత్రం తనుజ వదలదు, తనుజతోనే ఉంటారు. ఈవిడే ఇప్పుడు కోపం వచ్చేసింది, పైగా ఆవిడ దగ్గర పవర్ కూడా లేదు, మనకు పని లేదు అన్నట్టు ఉంటారు ప్రెసెంట్. నెక్స్ట్ దివ్య సుమన్ అండ్ కళ్యాణ్ కూర్చుంటారు. కళ్యాణ్ ఇక్కడ అబ్జర్వేషన్ చెప్తాడు, ఏంటంటే అన్న నువ్వు మార్నింగ్ ఎక్కడ నుంచి ఉన్నావు అంటే ఆ సుమనానికి అర్థం కాదు. సరే మ్యాటర్ చెప్పేస్తాను, నువ్వు ఒక చోట నుంచి ఉన్నావు, క్యాప్సూల్ తీసుకున్నావు, మళ్ళీ వచ్చి నా పక్కన నుంచి నువ్వు ఒక చోట ఉంచినప్పుడు ఆ పాప వచ్చి నీ పక్కన ఉంచింది, ఎవరు రమ్య పికిల్స్ నుంచింది, నువ్వు క్యాప్సూల్ తీసుకుని ఇటు వచ్చు మా వైపు వచ్చు, మళ్ళీ ఆ పాప అట్టించి వచ్చి మళ్ళీ నీ పక్కన ఉంచింది, ఎందుకు, దేనికి, ఇది ఒకసారి చూసుకో. నిజంగా బాగుండి నిజంగా అయితే కనుక ఓకే, బట్ ఇది మాత్రం అబ్జర్వేషన్లో పెట్టుకో, ఎందుకైనా మంచిది, నీకు బయట బాగుంది, పాపులారిటీ ఉందనో పాజిటివ్ ఉందని ఏదో ఒకటి, దానికోసమే నీ పక్కన ఉంటారు, అదొక్కటి అబ్జర్వేషన్లో పెట్టుకొని ఉండన్నా, ఎందుకైనా మంచిది అన్నట్టు చెప్తాడు. దివ్య కూడా చెప్పింది దివ్య మాటలు. నెక్స్ట్ ఇమాన్యుల్ రమ్య దగ్గర కూర్చుంటే రమ్యకి ఏం చెప్తాడు, నువ్వు అడిగావు, తను అడిగింది, తనకిచ్చి నీకపోతే బాగోదు కదా అందుకని ఇచ్చాను, వాడేమో నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి అన్నాడు, చేస్తా అన్నాడు, చోరకి దొత్తని వాడి హ్యాండ్ ఇచ్చి మా అమ్మని చేశాడు, ఏంటి మా అమ్మని చేశాడు అనగానే ఎన్ని చెప్పుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ గౌరవ్ అండ్ ఐషా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు అనమాట. సో వీక్స్ చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి, మనం ఇంకా చాలా టఫ్ అయిపోతుంది గేమ్ అనగానే గౌరవ్ నాకు తెలుగు రాదు కదా, అదేమో నాకు ప్రాబ్లం అవుతుంది, నేను ఏమైనా ఎలిమినేట్ అయిపోతున్నానని మాట్లాడుతుంటాడు. అరే అలా ఏముండదురా, దెర్ విల్ బి పీపుల్, కొంతమంది ఉంటారు వాళ్ళు నేను లైక్ చేస్తారు, తెలుగుతో సంబంధం లేదు అది అనుకుంటారు. అయితే ఫేక్ గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ హౌస్లో ఫేక్ అయితే తెలిసిపోయిందని గౌరవ్ చెప్తూ ఉంటాడు. ఆవిడ ఫేస్ చాలా విజిబుల్గా కనిపిస్తుంది, నా తెలిసి మాధురి గారి కోసం మాట్లాడుకుంటాను అనుకుంటా, చాలా విజిబుల్గా కనిపిస్తుంది. మనకే ఐషా అంటది, మనకే ఎంత విజిబుల్గా కనిపిస్తుంది అంటే బయట వాళ్ళకి ఇంకెంత విజిబుల్గా కనిపించుతో షీఈస్ క్రియేటింగ్ బాండ్, తన బాండ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అందరికీ చెప్పింది బాండ్స్ ఉన్నాయి అయ్యి అని చెప్పి, బాండ్స్ ఉండకూడదని చెప్పింది ఇప్పుడు తనే చేస్తుంది. స్టార్టింగ్లో వైల్డ్ కార్డ్ గ్రూప్తో ఉండేది, ఇప్పుడు ఆవిడ ప్లస్ రమ్య ఇద్దరు ఆ గ్రూప్ వదిలేసి అటు కలిసిపోయారు. ఇక్కడ మనం 6 అక్కడ 10 మంది కదా, అందుకని అటు వెళ్ళిపోయారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. దీనికన్నా ముందు ఆవిడ అంటది మాధురి గారు, రే ఇక్కడ కస్టమరా ఒకరు లేకుండా ఏదో ఆవేశంగా అనేసాం కానీ నాకు 2 రోజులకే మడతడిపోయింది అన్నట్టు. సో బాండ్ ఉండాలి, ఇక్కడ ఒకళ్ళు మనకు సపోర్ట్ ఉండాలి, ఒకళ్ళు మనకు చెయ్యొత్తు ఉండాలని అనిపించింది. నెక్స్ట్ సంజన గారు రీతు అండ్ సాయి వాళ్ళు మాట్లాడుకుంటారు. షాకింగ్ నాకు బర్నీ ఎలిమినేషన్ అని చెప్తా ఉంటే, రీతు ఏమో నాకు ఎక్స్పెక్టెడే, ఎందుకంటే శ్రీజాని పడేయటం, డెమాన్ని పడేయటం, ఆ వీక్ తన నామినేషన్ లేకపోవడం, డేంజర్ జోన్ నుండి సేఫ్ జోన్కి వెళ్ళిపోవటం, నెక్స్ట్ దివ్య వల్ల గేమ్ చెడిపోతుంది అని చెప్పి పక్కన పెట్టేయటం ఆ బాండ్ని వీటన్నింటినీ. సో మొత్తానికి ఆ గేమ్ పడిపోయింది అర్థమైంది అనగానే సంజన గారు ఇవాళ పాయింట్స్ చాలా క్లియర్ ఉండేనా, నేను నా నామినేషన్ బాగా చేశానని చాలాసార్లు అడుగుతుంటారు. రీతు అబ్బే నేను వెళ్ళలేదండి అసలు, నేనేదో వేరే ఊళ్ళో ఉన్నాను అనుకుంటారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సాయి రీతి ఏదో కాసేపు మాట్లాడుకుంటారు, పవన్ రీతి ఏదో మాట్లాడుకుంటుంటారు అని మామూలు డిస్కషన్సే, చాలా కాంటెంట్ ఉంది, చాలా వరకు స్కిప్ చేశాను, అది నాకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు. మీరు ఇది ఇంపార్టెంట్ భయ్యా అని చెప్పి ఎవరైనా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ కానీ క్లిప్ కానీ పంపించండి, వాటన్నిటిని యాడ్ చేసి కావాలంటే మళ్ళీ ఇంకో రివ్యూ చెప్పుకుందాం, బట్ నాట్ రైట్ నో, ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ గట్టిగా స్లీప్ వేయాలి, లేదంటే మాత్రం డమాలో దిమేలో అని చెప్పి అన్నట్టు అంటది మళ్ళీ. నెక్స్ట్ ఇమాన్యుల్ ఫుల్ నాకు నచ్చే మంచి మాట చెప్తే ఇమాన్యుల్ కోసం, అదేంటంటే ఎంతైనా కానీ ఏదైనా కానీ ఎలాగైనా మాట్లాడి ఎలాగైనా చేయని ఏదైనా చేయని వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అందరిని నవ్విస్తాడు, ఏదోటి చేస్తాడు. సో కూర్చోబెట్టుకున్నాడు అందరినీ, కొంతమంది లేరు, తనుజ గారు వీళ్ళు ఎవరు లేరు, ఆవిడ బయట ఉన్నారు, ముందు పడుకుని పోయారు అనుకోండి, ఏదో జరిగింది.
సంజన గారు, సాయి, దివ్య, సుమనన్న, మాధురి గారు, రమ్య అందరూ ఉంటారు. అందరిని కూర్చోబెట్టి నామినేషన్స్లో ఏమైంది, ఎవరు ఎలా చేశారు, ఆ ఫోమ్ ఎలా పడింది, ఎవరు అలా తుడుచుకున్నారు, సుమనన్న ఏం చేశాడు అని చెప్పి వాటిని జోక్స్గా చెప్తా నవ్విస్తూ ఉంటారు. నిన్న నైట్ అలాగే చేశారు. టాస్క్ అయిపోయిన తర్వాత ఏమైంది అన్న దాంట్లో ఆయన చెప్తా నవ్విస్తూ ఉన్నాడు. ఈరోజు నైట్ కూడా అంతే. అదే మొన్న వాకీ టాకీది అలా సేమ్. అది బాగుంటుంది. అదే అంటాడు అనమాట, నాకు ఈ మాడు పగిలిపోతుంది, అసలు కామెడీ చేయలేకపోతున్నది అని చెప్పి అంటాడు. సో చరిత్రలో వాటే నామినేషన్స్ అనుకుంటే మా దగ్గర చరిత్రలో నిలిచిపోయే నామినేషన్స్ అనుకుంటారు. నిజంగా చరిత్రలో ఈ సీజన్ నిలిచిపోయే నామినేషన్స్ పగిలిపోయింది. అసలు రివ్యూ చెప్పడానికి ఎక్కడ ఏంటి రోలర్, ఇప్పుడు ఈ కంటెంట్ మొత్తం రోలర్కి వస్తున్నాడు. ఇక్కడ ఒక చోట నామినేషన్ దగ్గర నుంచి రమ్య కూడా రైట్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. రమ్య రైటు, తనుజ గారు రైటు, రమ్య రాంగు, తనుజ గారు రాంగు, కళ్యాణ్ రాంగు, దీని వెనకాల ఉన్న ఇమాన్యుయల్ రాంగు, వామ్మో. తర్వాత ఇక్కడ మిడ్ నైట్ కంటెంట్ వచ్చేప్పటికి రోలర్కి వస్తారు రైట్. ఒక చోట సంజన గారు, ఒక చోట తనుజ రైటు, ఒక చోట ఇమాన్యుయల్ రైటు అని చోట తనుజ గారు దారుణంగా రాంగు. వామ్మో అసలు ఏమి లేదు. ఎట్ట ఉంది. ఇట్ట తిరిగితే ఎట్ట రివ్యూ చేయాలి. ఒక కన్సిస్టెన్సీ, ఒక కాన్స్టెంట్ ఏదైనా మెయింటైన్ చేయొచ్చు కదా మీరు అందరూ. అప్పుడు మాకు ఈజీగా ఉంటుంది. లేదంటే ఎట్ట ఉంటుంది, వాసిపోద్ది. అక్కడ వరకు చూస్తుంటే తిట్టిపారు తప్పుతాడు. దాని తర్వాత పొగిడింది ఉంటుంది, అది చూడరు, వెళ్ళిపోతారు, అక్కడికి ఎగ్జిట్ కొడతారు. సరే అమ్మయ్య తిట్టేది మనకి ఫేవరబుల్ కాదు, తిట్టేది కూడా అక్కడ దాకా వస్తారు. అక్కడ పోయేవాడికి ఆడియన్స్ వెళ్ళిపోతారు అక్కడ. చిచ్చా ఇలాంటి జీవితం సర్లేండి. నోటలుగా ఒప్పుకొని పెళ్ళికి వాయిస్కి తప్పిద్దా అని. ఎనీవే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఆ గొడవ ఏదో లేదు నాకు తెలిసి. కొన్ని అవర్స్ తర్వాత కలుసుకుందాం. ఒక మంచి సాలిడ్గా నిద్రేస్తా. చాలా ఎనర్జీ తెచ్చుకొని మాట్లాడుతూ ఉన్నా, డ్రైన్ అయిపోతుంది. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.